ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానందరెడ్డి ఆత్మహత్య మన గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్డీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయేవాళ్ళేది నాకు తెలియదు. అదే మరిగా ఆ రోజు చెప్పారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి, బాత్రూంలోకి లాగి, గోడలు బెడ్ అంతా కూడా కమ్మౌడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయానన్నాడు. మీరు నమ్మారు, మీరు నమ్మతారు, మీ మంచితనం అది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఆయన చేసిన నేరాన్ని నాణ్యతను దోహేశాడు. అది నమ్మారు మీరు. 2019లో ఓట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు. నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది, నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం,
సూపర్ 6